బిఎస్ఎన్ఎల్ ఫోన్తో పెద్ద సమస్య ఏంటంటే ఇదివరకు అమ్మ బతుకున్నప్పుడు అమ్మ వాడుతూ ఉండేది, నేనే రీఛార్జ్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు జియో లాంటి వాటికి ఒక ఏడాది లేకపోతే ఇట్లాగా 3 నెలలు ఇట్లాంటి కాన్సెప్ట్ ఉండేది, వెంటనే ఈజీగా రీఛార్జ్ అయిపోతుంది, పని అయిపోతుంది. బిఎస్ఎన్ఎల్ది చూస్తే ఓ 1000 ప్యాకేజీలు ఉంటుంది, అది ఏందో అర్థం కాదు. స్పష్టంగా ఇదిగో ఫోను, అమ్మది ఫోన్ ఏంటంటే ఇది వాడడం కుదిరేది కాదు, మన దాన్ని టచ్ స్క్రీన్లో ఇవి వాడడం కుదిరేది కాదు, మామూలు ఫోను వాడేది. కాబట్టి కావాల్సింది కాల్స్ మెయిన్, ఎస్ఎంఎస్లు. దీని గురించి చూస్తే ఏంటంటో అర్థం కాదు, వెళ్తే ఏదో ప్యాకేజ్ తీసుకోండి అంటుంటారు. వాస్తవంగా మిగతా ఇవన్నీ ఎయిర్టెల్ ఇవన్నీ పోటీలో ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంత పోటీలో ఉండాలి, పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. డబ్బులైతే జీతాల టైంకి వచ్చేస్తుంటాయి, సేమ్ టైం ఈ సమస్య అట్లా ఉంది. ఇప్పుడు మరి పోటీకి అయితే రంగంలోకి దిగుతోంది. తాజాగా బిఎస్ఎన్ఎల్ 395 రోజుల ప్యాకేజ్, ఇప్పుడు అందరూ 355, 365ని కూడా తగ్గించేసి 355కి వస్తే 395 రోజులకి 2399 రూపాయలు. అపరిమిత వాయిస్ కాలింగ్, డైలీ 2 GB, 100 ఉచిత ఎస్ఎంఎస్లకు సంబంధించినటువంటి ప్యాకేజీ అనౌన్స్ చేయడం అన్నటువంటి చాలా మంచి పరిణామం, అద్భుతమైనటువంటి ఆలోచన.